హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కోసం ముందు రోజు చేసుకునే ఏర్పాట్లు. నేనెలా ఈ వరలక్ష్మి వ్రతానికి ముందుగా చేసుకునే ఏర్పాట్లు నెక్స్ట్ డేకి కొంతైనా రిలీఫ్ వస్తుంది, కొంతైనా బడ్డీని అనేది తగ్గుతుంది కదండి. మరి స్ట్రెస్ ఫీల్ అయ్యాకన్నా ముందు రోజు చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో అవైతే చేసుకుంటున్నాను. ఆ వీడియో కొంతమంది బిగినర్స్కి యూజ్ అవుతుంది. మెయిన్లీ ఏంటంటే ఈ ఈ అంటే ఈ వీక్ చేయని వాళ్ళు నెక్స్ట్ వీక్ చేస్తుంటారు కదా. కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేరు. అటువంటి వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఈ కాన్సెప్ట్ అనేసి అయితే వీడియోనైతే స్టార్ట్ చేశాను. ముందుగా వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే ఇది ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీన్ చేసేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఇల్లు మొత్తం కూడా వాటర్తో క్లీన్ చేస్తున్నానండి. ఇవి వాటర్తో క్లీన్ చేయడం అంటే కొంతమందికి బెడ్ కింద సామాన్లు ఉంటాయి, డైనింగ్ టేబుల్ అవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. నాకు సేమ్ అండి. నేనైతే బెడ్ కిందవన్నీ పైన పెట్టేసి బెడ్ మీద డైనింగ్ టేబుల్ కుర్చీలు ఉంటాయి కదా, మాకు వాటర్ వెళ్ళేవే అటువైపు ఉంటుంది. అవన్నీ తీసి క్లీన్ చేసి పెట్టేసరికి నాకు 3 అవర్స్ పట్టింది. అంటే 11:30 కాదండి, సారీ, 10:30కి అలా స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 1 అయిందండి. 1కి మొత్తం కంప్లీట్ అయింది. మొత్తం వాటర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టి మళ్ళీ ఎక్కడవక్కడ సర్దడానికి అయితే ముందుగా అదే రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజే పూజ చేసిన రోజే ఇల్లంతా ఇలా డీప్ క్లీన్ చేయడానికి అవ్వదు కదా. అందుకని అలా ముందు రోజు అయితే క్లీన్ చేసి పెట్టుకోండి. ఇది నెక్స్ట్ ఇయర్కైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. నెక్స్ట్ అయితే ముందు వైపు వాకిలి ఉంటుంది కదా, ముందు వైపు వాకిలి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. మెయిన్లీ నాకు సైఫీల్ అని చెప్పాను కదా, అందుకే ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసిన వీడియో అనేది పోస్ట్ చేయలేదండి బయట వైపు. నార్మల్గా క్లీన్ చేసి ముగ్గు కూడా పెట్టేశాక అలా వీడియో తీసేస్తాను, ఇలా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నానని. ఈసారి అయితే మా పక్కింటి అమ్మాయి కూడా లేదు, కొంచెం ఖాళీగా అనిపించి పర్వాలేదులే అని ట్రైపాడ్ అయితే అలా పెట్టేశాను. ఇంకా ట్రైపాడ్కి అయితే మొబైల్ పెట్టేసి ఇంకా బయట గుమ్మం కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేస్తున్నానండి. మార్నింగు 10:30కి నా పనులనేవి స్టార్ట్ చేశాను, టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయాక. అయితే ఈ గచ్చులు కడగడం ఎక్కడవక్కడ సర్దేసరికి 1 అయింది. 1 అలా ఇంకా బన్నీ బాబు స్కూల్ నుంచి వస్తే బన్నీ బాబుకి కొద్దిగా లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి నేను కూడా లంచ్ తినేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ ఎగ్జాక్ట్లీగా 3:30కి అలా స్టార్ట్ చేశాను. 3:30కి అలా ఇటువైపు మన ముందు వైపు గేట్ ఉంటుంది కదా, అటువైపు మొత్తం డీప్ క్లీనింగ్ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసి చక్కగా గుమ్మం కూడా క్లీన్ చేసి పెట్టి గుమ్మానికి పసుపు రాసి దానిపైన ఇలా కలవ పువ్వు ముగ్గు ఎప్పుడు పెట్టుకునేదే అండి. కాకపోతే ఎప్పుడు కూడా నేను నార్మల్గా వీడియో తీసి పెట్టేస్తుంటాను. ఈసారి అంటే ముగ్గు వేసింది కూడా ట్రైపాడ్కి మొబైల్ పెట్టి షూట్ చేశాను. ఎప్పుడు డైరెక్ట్గా ముగ్గు వేసి చూపించేస్తున్నాను, వీడియో తీయట్లేదు అనేసి అయితే ఈరోజు ఎలాగైనా వీడియో తీద్దామని వీడియో తీశాను. చిన్న మోటివేషన్ వీడియో లాగా కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అప్పటికప్పుడే పని చేసి అప్పటికప్పుడే పూజ చేయాలి, ఎక్కువ హడావిడి అయిపోతుందండి. మెయిన్ టెన్షన్ పెరిగిపోతుంది, ఇటు క్లీనింగే చేస్తామా ఇటు వంటలే చేస్తామా అని. ఆ హడావిడి లేకుండా ఉండాలంటే ముందు రోజు కొన్ని పనులు ఇటువంటివి చేసుకోవాలి. నాకు తెలిసిన సజెషన్ మీకు చెప్తున్నాను. అంటే అదే రోజు చేయాలంటే మీరు ఒక 3కి కానీ 2కి కానీ లెగిస్తే కానీ ఇల్లు క్లీనింగ్ అవ్వదు. మార్నింగే ఇంకా ఇటువైపు అటువైపు నేను టైమింగ్ చెప్తున్నాను కదండి, నాకు ఇంత టైం పట్టింది. ఇంకా 3:30కి అలా స్టార్ట్ చేసి ఇటువైపు ముగ్గు వేసి అలాగో శ్రావణ శుక్రవారం కదా అని లైట్గా కలర్స్ అయితే వేసుకున్నాను. ఇంకా శుక్రవారం అని ఇంకా గులాబీలు కలువ పువ్వులు వచ్చేలాగా అలా డెకరేషన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా రోడ్డు పైన అన్నట్లు సీసీ రోడ్డు ఉంటుంది మాకు అక్కడ. అయితే మొత్తం ముగ్గంతా పెట్టుకున్నాక అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. అయితే మధ్యలో వదిలేసాను కదండి, అలా మనం అన్నీ ఒకేసారి పెట్టుకోకూడదండి. పెట్టుకున్నా కూడా మనకి కూడా ఒళ్ళలిసి ఫీవర్ కూడా రావచ్చు. ఆ టైంకి ఇంకా పూజ చేసుకోలేము. అందుకనే ముందు రోజు ఏవైనా ఇలా చేయాల్సిన పనులు ఉంటే చేసేసేయండి. అందుకని ఇలా చిన్న మోటివేషన్ వీడియో ఉంటుంది, మీకు కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అయితే అటువైపు క్లీన్ చేసేసాను కదా, ఇంకా ఇటువైపు కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెడదాము అనే టైంకి ఇంకా వర్షం ఫుల్గా స్టార్ట్ అయిందండి. ఆ తులసమ్మ కూడా చక్కగా పసుపు రాసేసి బొట్లు పెట్టున్నాను. ఇంకా వర్షం స్టార్ట్ అయిందని
ఇటువైపు అయితే ఇంకా పిండితో ముగ్గు పెట్టుకోలేదు. అంటే ఇంకా ముగ్గు వేసినా కూడా పోతుందని నార్మల్‌గా ఇలా సుద్దుంటది కదా! చాక్ పీస్‌ది దాంతో అయితే ముగ్గు పెట్టేశాను. అయితే ఇలా ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఎగ్జాక్ట్‌లీగా నాకు పావు తక్కువ 6 అయిందండి టైము. నేను టైమింగ్స్ ఎందుకంటే చెప్తున్నాను. ఇంత టైం అనేది మరుసటి రోజు చెయ్యాలి అంటే మనకి బర్డెన్ అయిపోతుంది కదండీ! అందుకే టైమ్ టు టైమ్ మీకు చెప్తున్నాను. పావు తక్కువ 6కి నాకు ఈ టైం ఇవంతా ఫినిష్ అయ్యాయి. అయితే పావు తక్కువ 6 అప్పుడు నేనేం చేశానంటే, ఈ పూజా సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మధ్యాహ్నం చెప్పాను కదా! టైం ఉంది 1:00 ఆ టైంలో బన్నీ బాబు వచ్చే టైంలో అనేసి, ఆ టైంలో సింక్‌లో గిన్నెలు కూడా క్లీన్ చేశాక, ఈ సామాన్లు కూడా క్లీన్ చేసేసి, నాకేమేమి ఉండాలి నేను డెకరేషన్ వైస్‌గా 5 దీపాలు పెడతానండి. ప్రతి వరలక్ష్మికి కూడా కామాక్షి దీపంతో కలిపి 2 కంచు వాటిల్లో పెద్ద కుందులున్నాయి కదా! అవి. దాని తర్వాత వెండి కుందులు పెద్దవి. నెక్స్ట్ కామాక్షి దీపం. అలా 5 పెడుతుంటాను. 5 కుందులు, ప్రసాదం గిన్నె, కలశంకి ఒక ముంత, నెక్స్ట్ డెకరేషన్‌కి 2 గ్లాసులు, నెక్స్ట్ మావిడాకులు అవన్నీ నేను సమకూర్చాల్సినవన్నీ సమకూర్చేసి అలా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా ఆ రోజు ఆగస్ట్ 15థ్ కదండీ! మా హస్బెండ్ అయితే ఇంకా ఈలోపు ఫ్లాగ్ ఎగిరేసి వచ్చేసారు. నేను వచ్చేసరికి రెడీగా ఉండు అన్నీ చేసేసంటే రెడీగా ఉన్నాను. షాపింగ్‌కైతే వెళ్ళామండి. నేను ఇవన్నీ కొనుక్కున్నాను గానీ సారీ ఇంకేం కొనుక్కోలేదు. వెడ్నెస్‌డే అలాగ వెళ్ళి గాజులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు అన్నీ కొనుక్కున్నాను. ఇంకా సారీ ఇంకా ఏ వస్తువు కొనలేదు. ఏదైనా శ్రావణ మాసం అంటే ఇంకా ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా! మనకున్నంతలో అమ్మవారికి కూడా తెలుసండి ఎప్పుడు ఏది ఇవ్వాలి అని. అంటే మనం అనుకుంటాం చాలా ఇది కొనాలి, అది కొనాలని. కానీ అప్పటికి ఏది అవ్వాలని ఉంటుందో అదే అవుతుంది. అయితే ఈ ఇయర్ అయితే కామాక్షి దీపం మామూలుది ఉంది కదా! చూపించానిప్పుడు. ఇది వెండిది లేదు నా దగ్గర. ఇంగా ఎలాగో లక్షవారం కదా! ఆ రోజు లక్షవారంతో చక్కగా ఇంటికి కామాక్షి దీపాన్ని తీసుకొద్దామని కామాక్షి దీపం అయితే తీసుకున్నాను ఆ రోజు పెట్టడానికి శుక్రవారం రోజు. నెక్స్ట్ అయితే ఇక్కడ 2 సారీస్ తీసుకున్నానండి. ఇది అమ్మవారికి చూపించడానికి, ఒకటి కట్టడానికి. అమ్మవారికి నేను డెకరేషన్ చేస్తాను ప్రతి ఇయర్ కూడా బొమ్మ తయారు చేస్తాననమాట అలా. అందుకని ఒకటి మెరూన్ కలర్ సారీ తీసుకున్నాను. ఒకటి ఒకటి పట్టు సారీలాగా తీసుకున్నానండి. ఇలా ఇలా అంచొచ్చి పట్టు సారీ తీసుకున్నాను. ఒకటి నార్మల్‌గా ఇప్పుడు ముందు చూపించాను కదా! అది. నా వరలక్ష్మి వ్రతం షాపింగు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏర్పాట్లు ఇలా నేను ముందుగా చేసుకొని పెట్టుకుంటాను. ఎక్కువ హడావిడి నేను పడనండి. ఏదైనా నెమ్మదిగా చేసుకుంటాను. ఈ ఈ థాట్ ఆఫ్ వే మీకు నచ్చుతుందేమో, నాలాగా మీరు కూడా ప్లాన్ చేసుకుంటారని మెయిన్‌లీ వీడియో చేశాను. అయితే ఇంకా సారీస్ అయితే బన్నీ బాబుకి చిన్న వీడియో క్లిప్ తీయమన్నాను. ఈ వీడియో ఎప్పుడు అన్నారని ఎప్పుడు తీశానో అనుకోవచ్చు. ఆ రోజు కరెక్ట్‌గా అండి 11కి అనుకుంటా. 11 కలా ఈ వీడియో అనమాట. బన్నీ కూడా నాతో పాటు పడుకోలేదు. వీడియో తీస్తానమ్మన్నాడు. ఇదైతే మా ఫ్రెండ్‌కి ఇంకా పీట లేదంటే ఒక పీట తీసుకురమ్మంటే సీఎంఆర్‌లోనే తీసుకున్నానండి. 360 అలా పడింది. పీట బానే ఉంది గానీ ఎత్తుగా లేదంట. ఎత్తుగా లేదు అనేసి అంటుంది. ఇంకా సారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా వరలక్ష్మి వ్రతం సారీసు. అయితే డెకరేషన్ ఆల్రెడీ మీకు డెకరేషన్ వీడియోస్ పెట్టాను కదా! అదే డెకరేషన్ చేశాను. కాకపోతే చిన్న చిన్న మార్పులు చేశాను. అందుకని ఫుల్‌గా డెకరేషన్ వీడియో అనేది తీయలేదండి. సారీ డ్రాపింగ్ కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అయితే 11:30 నుంచి ఈ డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. డెకరేషన్ కూడా అమ్మవారికి ముందుగా మీరు ఇలా చేసి పెట్టేసేయండి. డెకరేషన్ వైస్‌గా కనుక ఎర్లీ మార్నింగు ఎలాగో యాస్‌గా మీరు కలశం అనేది ఎర్లీ మార్నింగే పెట్టుకోవాలి. అందుకని నైట్ మీరు డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే నైట్ ఇలా డెకరేషన్ పెట్టేసేయండి. నేనైతే ఈ డెకరేషన్ చేసేసరికి కరెక్ట్‌గా 1 అయ్యిందండి. 1 తర్వాత అయితే ఇంకా చూసారు కదా ఇవి
బ్లౌజ్ పీసెస్ ఎన్నుండాలి, 6 తీసుకుంటానండి ప్రతి ఇయరు. ఒకటి కలసం మీదకి, 5 వాయినాలు ఇవ్వడానికి. నెక్స్ట్ 4 కొబ్బరికాయలు. ఈవినింగ్ అలా మేము టెంపుల్‌కి వెళ్తుంటాం. మా స్ట్రీట్‌లో నైబర్స్ అందరితో కలిసి. ఇంకా అరటిపళ్ళు, మామిడి కొమ్మలు, గాజులు, కొబ్బరికాయలు, నెక్స్ట్ పూజా సామాగ్రి, నెక్స్ట్ ఆకు, చెక్క అన్నీ కూడా గాజులు అన్నీ రెడీగా ఇలా పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగే ఇక్కడున్నాయా, అక్కడున్నాయా అని ఎతుక్కోకుండా అన్నీ ఒక మీకు ఈక్వల్‌గా ఉన్న ఒక ప్లేస్ ఉంటుంది కదండీ! నాకు డైనింగ్ టేబుల్ ఉంటుంది. అలా డైనింగ్ టేబుల్ మీద నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ డే ఆహ్, పూజా సామాగ్రి దీపానికి ఎన్నుండాలి అంటే ఇంట్లో దీపానికి, నెక్స్టు అమ్మవారికి అలంకరించిన దగ్గర దీపాలు ఎన్ని పెడతాను, అవన్నీ కూడా క్లీన్ చేసి ఒక దగ్గర అయితే ఇలా పెట్టేసుకుంటానండి. లేకపోతే ఉదయాన్నే అప్పటికప్పుడు అయ్యో! ఈ దీపం లేదు వెంటనే క్లీన్ చేయాలా, పెట్టాలని కాకుండా చూసారు కదా! ఇలా అరేంజ్‌మెంట్ చేసుకుంటాను. నెక్స్ట్ డే ఏ నగలు పెట్టుకోవాలి కూడా పెట్టుకుంటాను. నెక్స్ట్ సిజరు, మ్యాక్స్ బాక్స్‌తో సహా నేను అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా ఇలా సర్దుకుంటాను. మీరు కూడా నాలానే ముందు రోజు చేయాల్సిన ఏర్పాట్లన్నీ ఇలా చేసుకుంటే ఉదయానికి కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. స్ట్రెస్ లేకుండా అమ్మవారికి చేయవలసిన నైవేద్యాలు, ప్రసాదాలు చేసుకోవచ్చు. నెమ్మదిగా రెడీ అవ్వచ్చు. అయితే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కీప్ వాచింగ్.